వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ సురేందర్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందు మార్నింగ్ న్యూస్లో ఆదాబ్ హైదరాబాద్లో భాగంగా ఆజ్కి బాత్ చూద్దాం ఒకసారి. బీసీ కులగణన రిజర్వేషన్ల కొరకు పట్టువదలని విక్రమార్కుల నడిపించే నాయకుడు ఎవరు? ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవని ధైర్యంతో ముందుకెళ్లే నాయకుడు ఎవరు? గుణపాల్ లాంటి మాటలను బీసీ రిజర్వేషన్ల కొరకు సంధించే నాయకుడు ఎవరు? అగ్రవర్ణాల నాయకుల కల్లబొల్లి మాటలను గరతుల్యంగా భావించే నాయకుడు ఎవరు? చిరునవ్వుతో ఎంతటి వారికైనా సమాధానం చెప్పగల నేర్పరితనం ఉన్న నాయకుడు ఎవరు? బీసీల కొరకు కొట్లాడే నిజాయితీ నికార్సైన నాయకుడిని ఎన్నుకుంటేనే రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లగలడు. నాయకత్వలేమితో ఉన్నన్ని నాళ్ళు అగ్రవర్ణాలకు అలుసుగానే ఉంటాం. పంతాలు పట్టింపులు పక్కన పెట్టి అందరం కలిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కొరకు పోరాటం చేసే రథసారథిని ముందుగా ఎంచుకుందామని చెప్పి రమేష్ గాండ్ల గారు పంపించారు. బీసీ రిజర్వేషన్ల గురించి చాలా మంచి లైన్స్ పంపించారు. జర్నలిస్టులను సీఎం రేవంత్ బెదిరిస్తున్నారు. సర్కార్ వైఫల్యాలు చూపిస్తున్నందుకే యూట్యూబ్ ఛానళ్లపై ముఖ్యమంత్రి అసహనం. అక్రమాలు మోసాలను ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇక మరో వార్త, సైబర్ నేరాలకు కళ్యం. వచ్చే 5 ఏళ్లలో సమస్యకు చెక్. నేరాల నిరోధానికి కేంద్ర ప్రణాళిక. 5,000 సైబర్ కమాండోల ట్రైనింగ్. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆవిర్భావోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ డీజీ సికాయ్ గోయల్ అవార్డు. స్పేస్కు ఫోన్ కాల్. ఈ నెల 13న ఎర్త్ టు స్పేస్ కాల్. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్కు మాట మంత్రి. స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సమస్య తలెత్తడంతో అంతరిక్షంలో చిక్కుకున్న సునీత బచ్విల్ మోర్ ఫస్ట్ టైం ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం వెల్లడించిన నాసా వర్గాలు. ఇక మరో వార్త చూస్తే మనం అరకిపూడి నియామకం కరెక్టే, నిబంధనల మేరకే నియామకం చేశాం. స్పీకర్ నిర్ణయాన్ని ఎవరూ తప్పట్టరాదు. బీఆర్ఎస్ నేతల విభేదాలు తాము స్పందించాం. పిఎస్సి చైర్మన్ నియామకంపై మంత్రి శ్రీధర్బాబు కీలక వ్యాఖ్యలు. సో ఈయన ఏమంటాడంటే, అసలు అరకపూడి గాంధీ కాంగ్రెస్లోనే ఉన్నాడు, బీఆర్ఎస్లోనే ఉన్నాడు. ఆయన ఉన్నదానికి మమ్మల్ని అడుగుతారేంది, ఆయనకి మాకేం సంబంధం అని చెప్పి ఈ విషయం మనం నేను డిస్కస్ మాట్లాడాం. అసలు ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి, లేదా ఆయన బీఆర్ఎస్ నుంచే ఇచ్చిన నిజంగా మనం ఇదే డిస్కస్ చేసినాం మార్నింగ్ న్యూస్ లో. సో తెల్లారే ఈయనేమంటాడు, లేదు నేను దీంట్లోనే ఉన్నాను, అసలు మేము ప్రతిపక్ష పార్టీకే ఇచ్చినామని చెప్తున్నా. అవును, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఊరికే సరదాకి ఆయనకి మెళ్ళో ఎక్కడికన్నా వెళ్తే, గుడికి వెళ్తే ఎట్లయితే దండేస్తారో అట్లాంటి దండేశారంట ఆయనకి. అది ఇక్కడ క్లియర్గా ఉండండి. మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాం. గౌరవంగా దేవాలయంలో ఏ కండవ వేస్తారో ఆ కండవ వేశారు. మాకు దేవాలయాలు వేసే కండవ మీద హస్తం ముద్ద ఉంది. అందరికి కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీరు కాంగ్రెస్ అని ఎలా చెప్తారు? మీరు ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళాం. గౌరవంగా దేవాలయంలో ఏ కండవ వేస్తారో ఆ కండవ వేశారు. మాకు అది. సో నాకు తెలిసి సార్ ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక దేవాలయం, ముఖ్యమంత్రి ఒక దేవుడు, నాకు వేసింది కండవా దేవుడి కండవా అని సార్ ఉద్దేశం కావచ్చు. రేపటి రోజున అది కూడా అంటాడు. ఎందుకంటే మొన్న ఆయనే కాంగ్రెస్లో చేరాయని చెప్పాడు, ఇవాళ అసలు నేను కాంగ్రెస్లో చేరలేదని చెప్తున్నారు. అసలు ఏదో గుడికి వెళ్తే నాకు కండవా వేసాయని చెప్తున్నారు. అసలు ఆయన చెప్పేదానికి ఆయన మాటదానికి కొంచెమైనా అర్థం ఉందా? క్లియర్గా తెలుస్తుంది. ఆయన చాలా వీడియోస్ నిన్న సోషల్ మీడియా మొత్తం విపరీతంగా ట్రోల్ అయింది ఆయన మీద. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోసే కనపడ్డాయి మనకి. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే మనకి అరకిపూడి గాంధీ వీడియోస్ నిన్నంతా ట్రోల్ చేశారు. సార్ గతంలో ఇప్పుడు పరిస్థితులు ఇవ్వండి, నేను పార్టీ మారలేదు, నేను మారాను అప్పుడు చెప్పలేదు అంటానికి కుదరదు. ఇప్పుడు నిమిషాల వ్యవధిలో, వితిన్ మినిట్స్ వ్యవధిలో గూగుల్లో కొడితే మొత్తం మీ చరిత్ర మొత్తం బయటకు వస్తున్నాయి. అలాంటి రోజుల్లో, అలాంటి సమయంలో సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో కూడా మీరు నేను చెప్పలేదు అంటే ఇలా ప్రూఫ్స్ తో సహా దొరికిపోతారు. ప్రూఫ్స్ తో సహా మీరు దొరికిపోయి అనవసరంగా ట్రోల్ అవుతారు. అంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు ఈయన ఏమంటాడు శ్రీధరబాబు, అసలు ఆ నియామకం కరెక్టే,
వాళ్ళల్లో వాళ్ళ గొడవలు అంటే మమ్మల్ని అంటారు ఏంది అంటాడు. సరే వాళ్ళలో వాళ్ళ గొడవలనే అనుకుందాం. మరి బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటంటే ఈ గత 4 నెలల్లో అరకిపూడి గాంధీ బీఆర్ఎస్ భవన్కి ఎన్నిసార్లు వచ్చాడు, కవిత బెయిల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే కేసీఆర్ని కలుస్తానికి కానీ అసలు ఆయన ఎన్నిసార్లు బీఆర్ఎస్ భవన్కి వచ్చాడు, అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొట్టలేదు, బీఆర్ఎస్లో ఎక్కడ లేదు. అలాంటి అతన్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తిని ఎలా అంటారని చెప్పి శ్రీధర్బాబు ప్రశ్నించాడు. అయినా ఒకవేళ ఆయన బీఆర్ఎస్ అనుకుందాం, కానీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన అతనికి ఇవ్వాలి కదా. మీరు ఆ పార్టీని సంప్రదించారా? ఆ పిఎస్సి చైర్మన్ అనే వ్యక్తి ఎవరికి నామినేషన్స్ కే పిలవలేదు, కనీసం మీరు ఇన్ఫర్మేషన్ చేసేసారు. మళ్ళీ చేసేసి ఏమంటారు, ఆయనకు మాకే సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ వాడు కాదు బీఆర్ఎస్ వాడే అంటారు. నిజంగా మాట్లాడే ముందు ఏదైనా చెప్పే ముందు ఏం చేస్తున్నామో చెప్పాలి. ఎందుకంటే గతంలో లేవు పరిస్థితులు. నిమిషాల వ్యవధిలో ట్రోల్ అవుతున్నారు మీరు. ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేర్ చేయండి, ప్రజల ఇబ్బందులు గుర్తించి పని చేయండి, ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేయడానికి ముందుకు రావాలి, స్పేర్ పార్ట్ డిస్కౌంట్లు అందించాలని సూచన, వారం రోజులు టార్గెట్ పెట్టుకొని పనిచేయాలని ఆదేశం ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు. సో ఇక్కడ మనం ఒక ప్రధాన వార్త చూద్దాం. ఇది నిజంగా ఇక అంటారు కదా మనకి మహిళకి ఎక్కడ రక్షణ లేదు అని. దేశాన్ని రక్షించే వాయుసేనలో కూడా లైంగిక వేధింపులంట. 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేసినట్లు ఒక మహిళా అధికారి ఫిర్యాదు. వింగ్ కమాండర్ మానసికంగా వేధించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిని ఆరోపణలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని సంచలన వ్యాఖ్యలు. నిజంగా దేశాన్ని రక్షించే ఒక త్రివిధ దళాలు, మన నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఇలాంటి చోట్ల కూడా దేశాన్ని రక్షించే వాళ్ళకే రక్షణ లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది? మొన్న మనకి దాదాపు 1 month అయింది కోల్కతా కేసు జరిగి. అది ఇంకా మనం అనుకున్నట్టు సాగుతానే ఉంది. అది సాగిద్ది, ఇప్పుడప్పుడే తేలదు. గతంలో వచ్చిన నిర్భయ చట్టాలు ఏమైనా చూసాము, దిశ చట్టం ఏమైనా చూసాం. ఇప్పుడు అపరాజితాన్ని ఇంకో చట్టం రూపొందించింది బెంగాల్లో మమత. అంతేగాని ఆ కేసు డైలీ సీరియల్ మాదిరి అది సాగి 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 చివరికి మనం అనుకున్నాం కదా, ఫస్ట్ డే పేపర్స్ కానీ, మీడియా కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫస్ట్ డే ఇంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ వేస్తారు దాని గురించి. తర్వాత సెకండ్ డే ఎక్కడికి వెళ్తుంది, థర్డ్ డే ఎక్కడికి వెళ్తుంది, 4th day 5th day 6th day 1 month తర్వాత అరే అది జరిగింది కదా, అసలు ఆ కేసు ఏమైందబ్బా అనే మాడే పరిస్థితి వస్తుంది. దట్టు నిన్న సుప్రీంకోర్టు ఏమంది, ఇక నిరసనలు చేసింది చాలు, వెళ్ళి మీ విధుల్లో చేరండి, చేరకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా అంత పెద్ద ఒక దేశాన్ని కదిపివేసే ఘటనకే ఇంతవరకు మనకి ఎటువంటి సొల్యూషన్ రాలేదు. ఇంకా దేశాన్ని రక్షించే 2 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే నిజంగా ఎంత ఓపిక పట్టుంటారు వాళ్ళు. అసలు మిగతా ఇప్పుడు మనం డైలీ చూస్తున్నాం ప్రతి ఆఫీసుల్లో, సంస్థల్లో, రోడ్ల మీద, బస్సుల్లో, ట్రైన్లలో, పార్కుల్లో, ఆఖరికి గుళ్ళల్లో కూడా ప్రతి చోట మహిళ పైన ఏదో విధంగా టచ్ చేద్దామనో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాళ్ళే ఎక్కడ చూసినా సరే. అరే గుళ్ళల్లో కూడా వెనకాల నుంచి నెట్టేవాళ్ళు, అసభ్యంగా టచ్ చేసేవాళ్ళు, అసభ్యంగా చూసేవాళ్ళు కనపడుతున్నారు మనకి. గుళ్ళు అయితేనేంటి, చర్చిలు అయితేనేంటి, పవిత్ర ప్రాంతాల్లో కూడా మనం ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం. ఇక దేశాన్ని రక్షించే ఒక ఇలాంటి వాటి చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయంటే నిజంగా ఇప్పటికైనా చట్టాలు కఠినం చేయకుండా ఉంటే మాత్రం ఇవి ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. దీనికి ఒక ఎండ్ ఉండదు. రేపటి రోజున ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, నా వ్యక్తిగతంగా చెప్తున్న ఈ మాట. రేపటి రోజున ఒకవేళ దేశ ప్రధాని మహిళ అయితే ఆమె కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటుందేమో ఖచ్చితంగా. దేశ ప్రధాని, ముఖ్యమంత్రి, ఇక పెద్ద పేర్లు వద్దులే కానీ వీళ్ళు కూడా ఒకవేళ మహిళలు అయితే ఏదో విధంగా వాళ్ళు కూడా లైంగిక వేధింపులకు గురయ్యే రోజు భారతదేశంలో ఎంతో తొందరలో లేదని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బెంగాల్లో జరిగిన ఘటనలో అక్కడ ముఖ్యమంత్రి మహిళ అక్కడ ముఖ్యమంత్రి మహిళ, హోంమంత్రి మహిళ, హెల్త్ మినిస్టర్ మహిళ, అందరూ మహిళలే. అక్కడ ఇంతవరకు మహిళకి న్యాయం జరగలేదు. ఇక ఇలాంటి విషయాల్లో అయినా కనీసం మిగతా మీరు లేట్ చేసినా కనీసం దేశానికి రక్షణగా నిలిచే ఇలాంటి సంస్థల్లో, పోలీస్ విభాగాల్లో అయినా చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని అతన్ని ఓన్లీ సస్పెండ్ చేయడం కాదు, విధుల నుంచి బహిష్కరించి రిమూవల్ చేసి వీలైతే అతనికి జైలు శిక్ష కూడా అయిపోతే మాత్రం దేశానికి ఖచ్చితంగా చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, రేపటి రోజున ఒక ప్రధానమంత్రి మహిళ అయినా ఆమె కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొనే పరిస్థితి భారతదేశంలో రాకముందే దయచేసి చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ఇక తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, వేముల శ్రీనివాసరెడ్డి నిజాం రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్దండపురం సత్యనారాయణ అన్నారండి. ఇక పూడూరు, రాయలూరు గ్రామాలు మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం.
చాకలి ఐలమ్మ కొనసాగించిన ప్రజా పోరాటాలు వెలకట్టలేనివి. ఆమె సాహసం, పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శదాయకం. ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పాఠ్య పుస్తకాల్లో నాటి తరం ఐలమ్మ త్యాగాలు, చరిత్రను అందించాలి. అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్. ఇక ప్రక్షాళన దిశగా ముదిరాజ్ మహాసభ అడుగులు. స్థానిక సంస్థల ఎన్నికలతోనే మన రాజ్యాధికారానికి నాంది. ఊరుకు 10 మంది కలిసి రండి, రాజ్యాధికారం ఎలా రాద్దో చూద్దాము. పేరు చివరన ఓటర్ నమోదులో ముదిరాజ్ అని గర్వంగా పెట్టుకోండి. మనమంతా కలిసే ఉన్నాం, కలిసే నడుద్దాం, కలిసే పోరాడుదాం. మన కోసం కాకపోయినా మన భవిష్యత్ తరాల కోసమైనా ఉద్యమిద్దాం. అఖిల భారత ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్. సో పేరు చివరన ప్రతి ఒక్కళ్ళు ఓటర్ లిస్టులో ముదిరాజ్ అని ట్యాగ్ పెట్టుకోండి. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను రాష్ట్రంలో గెలిపించే బాధ్యత తీసుకుంటాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా ముదిరాజులు రాజ్యాధికారం దిశగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు కాసాని వీరేష్. సో ముదిరాజులకు ఈ స్థానిక సంస్థల్లో మన రాజ్యాంగానికి నాంది పలకాలి. ఊరుకు 10 మంది కలిసి రండి, ఎలా రాజ్యాధికారం రాద్దో చూద్దామని చెప్పి అన్నారు. ఇంకా మరో వార్త చూస్తే నిన్న మన మల్లారెడ్డి బర్త్డే అంట. కేసీఆర్ని కలిశారు, తిరుపతి వెళ్ళి వచ్చారు. మొన్న కాలినడకని తిరుపతి వెళ్ళి వచ్చారు మల్లారెడ్డి. ఇప్పుడు అధికారం లేడుగా, దేవుడు గుర్తొచ్చాడు పాపం. మొన్నటి వరకు ఆయన 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తిరుపతి వెళ్ళినట్టు మనకు కనపడలా. సరే ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడుగా, తిరుపతి వెళ్ళి వచ్చాడు. తిరుపతి వెళ్ళి వచ్చాడు కదా, అయిపోయింది బర్త్డే. ఈ దేవుడి దగ్గర విశేష ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. ఆ పెద్ద దేవుడు అయిపోయాడు, ఈ దేవుడి దగ్గరికి బ్లెస్సింగ్స్ కోసం వెళ్ళాడు. అనుమతులు ఒక తీరు, నిర్మాణం చేసేది మరో తీరు. పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం. టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకొని బిల్డర్. సికింద్రాబాద్ పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం అట. ఈ బిల్డింగ్ చూడండి, ఇంత పెద్ద బిల్డింగ్కు సెల్లార్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఏమన్నా అడవిలో అవుతుందా అంటే అది కాదు. పబ్లిక్గా సికింద్రాబాద్ సెంటర్ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ బిల్డింగు టౌన్ ప్లానింగ్ అధికారులకు కనపడతలేదా? కనీసం ఇప్పుడు ఒక పక్కన హైడ్రా వచ్చి అనుమతులు లేని బిల్డింగ్లను కానీ ఆక్రమణకు గురైన వాటిని కానీ కూల్చేస్తుంటే ఇంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. దాదాపు బిల్డింగ్ అవుతుంది, దీనికి సెల్లార్ పర్మిషన్ లేకుండా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు చూడండి పరిస్థితి. మహిళా సంక్షేమ సంఘంకి చెందిన భూమి కబ్జా. మా సంఘం జాగా మాకు ఇప్పచ్చండి. మహిళా సంక్షేమానికి ఇచ్చిన భూములు కూడా మన వాళ్ళు ఇక ఏం చెప్పాలి. సో ఇది వాళ్ళ ఆదాబ్ హైదరాబాద్లో ప్రధానంగా ఉన్న అంశాలు.